Hi guys, welcome back to my channel Raw Facts. సో వరల్డ్ కప్ అప్డేట్స్తో మళ్ళీ వచ్చేసాను. సో ముందుగా చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 8 ఇండియా వర్సెస్ ఐర్లాండ్కి జూన్ 5న 7:30కి మ్యాచ్ అనేది జరగనుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరెవరు ఉంటారు, ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారు, టీం విజయం సాధిస్తుందా లేదా అనేది మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా చూసుకుంటే ఐర్లాండ్ కూడా పటిష్టంగానే ఉంది. సో ఈ ఇండియా అనేది ఐర్లాండ్తో గెలుస్తుందా లేదా అనేది మనం ఈ వీడియోలో అనేది తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ప్లేయింగ్ 11 కీ ప్లేయర్స్ గురించి హెడ్ టు హెడ్ అనేది మనం చూసుకుందాం. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 8 న్యూయార్క్లో ఈ మ్యాచ్ అనేది జరగనుంది. మొదటగా హెడ్ టు హెడ్ చూసుకుంటే ఇండియా వర్సెస్ ఐర్లాండ్లో టోటల్ ఓవరాల్గా 8 మ్యాచెస్ అనేవి జరిగాయి. ఇందులో ఇండియా 7 మ్యాచెస్ అనేవి గెలిచింది. ఐర్లాండ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఒక మ్యాచ్ అనేది అవార్డెడ్ అనేది అయిపోయింది. పాయింట్స్ టేబుల్ చూసుకుంటే ఆల్రెడీ యూఎస్ఏ ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఒక మ్యాచ్ ఆడి ఒక మ్యాచ్ అనేది విన్ అయింది. మిగతా ఏ టీం కూడా ఇంకా మ్యాచ్ అనేది స్టార్ట్ చేయలేదు. మొదటగా ఇండియా యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్, యశస్వి జైస్వాల్ ఓపెనర్ చేస్తారు. అదేవిధంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. ముగ్గురు స్పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో టీమిండియా అనేది బరిలోకి దిగే అవకాశాలు అనేది ఉన్నాయి. కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి చూసుకుంటే రోహిత్ శర్మ ఇప్పటివరకు 151 టీ20 మ్యాచెస్ ఆడాడు. ఇందులో 3974 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ చూసుకుంటే ఇప్పటివరకు 60 మ్యాచెస్ అనేవి ఆడాడు. 2141 రన్స్ అనేది చేశాడు. 4 సెంచరీస్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా వికెట్ కీపర్గా రిషబ్ పంత్ని తీసుకుంటారు. రిషబ్ పంత్ చూసుకుంటే ఓవరాల్గా 66 మ్యాచెస్ ఆడి 987 రన్స్ అనేది చేశాడు. 350s అనేవి ఉన్నాయి. 15 మంత్స్ తర్వాత ఇండియా జెర్సీ వేసుకున్నాడు. సో హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్గా తీసుకుంటే 92 మ్యాచెస్ అనేది ఆడాడు. ఇందులో 1300 రన్స్ అనేది చేశాడు. 73 వికెట్స్ అనేది తీశాడు. అంతేకాకుండా మెయిన్ పేసర్గా జస్ప్రీత్ బుమ్రాని తీసుకోవచ్చు. 62 మ్యాచెస్లో 74 వికెట్స్ అనేది తీయడం జరిగింది. మరియు హర్షదీప్ సింగ్ చూసుకుంటే 44 మ్యాచెస్లో 62 వికెట్స్ అనేది తీశాడు. ఎకనామీ 8గా అనేది ఉంది లెఫ్ట్ హ్యాండ్ పేసర్కి. ఐర్లాండ్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే ఆండ్రూ బెల్, పల్ స్ట్రేలింగ్, ఈ విధంగా ప్లేయింగ్ 11 గురించి ఐర్లాండ్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. మరియు ఐర్లాండ్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా మనం ఒకసారి కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి చూసుకుందాం. కీ ప్లేయర్స్ చూసుకుంటే ఇది చూసుకుంటే 106 మ్యాచెస్ ఆడి 2370 రన్స్ చేశాడు. అదేవిధంగా లోకట్ టార్కన్ చూసుకుంటే 71 మ్యాచెస్లో 1295 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా మార్క్ యాడన్ చూసుకుంటే 83 మ్యాచెస్లో 119 వికెట్స్ అనేది తీయడం జరిగింది. అదేవిధంగా 600 రన్స్ కూడా చేశాడు. అదేవిధంగా క్రాంగ్ యాంగ్స్ చూసుకుంటే 63 మ్యాచెస్లో 73 వికెట్స్ అనేది తీశాడు. అదేవిధంగా ఎకనామీ చూసుకుంటే 8గా ఉంది. జోషా లిటిల్ చూసుకుంటే మనకు అందరికీ తెలిసిన ప్లేయర్, గుజరాత్ తరఫున ఆడతాడు. అదేవిధంగా 66 మ్యాచెస్లో 78 వికెట్స్ అనేది తీయడం జరిగింది. సో ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు ఇండియాకి ఐర్లాండ్ అనేది గట్టి పోటీ ఇస్తుందా లేదా అనేది మనం రేపటి మ్యాచ్లో తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు